చూడు చూడు ఇంకా పంపిస్తా. ఎవడి జోకర్ గాడు? Did you guys have fun? Did you have fun? నాకేం తెలీదు అనుకున్నావు రోహిత్. 8 months నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చి నాకు చెప్తావని. రాధిక, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దట్ ఈస్ వై పూర్ణిమాని ఐఎమ్ డన్ విత్ యూ రోహిత్. నాకు నా లైఫ్ టిల్లుతో స్పెండ్ చేయాలి. ఐ లవ్ హిమ్. బాయ్. Now you love him, huh? Huh? I do. No, you can't. What? Martin, what? I don't give a damn. No. Give up. దేవుడా, నా బిడ్డకు మంచిగా అయ్యేటట్టు చూడుతానురా. నువ్వు ఆ దేవునికి మొక్కుడు ఆపేయి. ఎందుకండి? నీకెన్నిసార్లు చెప్పినా వాడిని పుట్టినరోజు నాడు బయటకు పంపించొద్దని. ఆ రోజు ఇంట్లో పార్టీ చేసినట్టు ఎందుకు చేసినా? వాడు ఏమైనా అబ్దుల్ కలామా లేక నా దగ్గర ఏమైనా పైసలు ఎక్కువైనాయా? సార్ ఏమైంది సార్? ఏమైంది? ఏమైందంటారేటండి? మా వాడి పుట్టినరోజుకు ప్రతిసారి నాకు అదో తలకాయ నొప్పి పెద్ద పంచాయితే. ఎందుకు సార్? పోయినసారి ఏమైంది దొరికేనా? వారి ఇద్దరు దోస్తులు తీసుకొని వచ్చిండు. వచ్చి డాడీ నాది బర్త్డే ఉన్నది, పార్టీ ఇస్తా, పైసలు ఇయ్య అన్నాడు. నేను చెప్పవన్నా వాళ్ళ దోస్తులు ఇద్దరు పోయి ఆయన తర్వాత గుర్ర పిల్లలు దొంగిలించుకొని తీసుకొచ్చారు సార్. ఆ గొర్రెలను తీసుకొచ్చి ఏం చేసిండ్రు? మటన్ షాప్ అని కమ్మటానికి పోయి చూస్తే ఆ మటనోడు నాయ ఇవన్నీ కత్తి పట్టుకొని ఉరుకొచ్చాడు సార్. ఇక ఈసారి ఏం చేసాడో తెలుసా? ఒక పిల్ల అన్నాడు, లవ్ అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, అది మన ఇంటికి వస్తుంది అన్నాడు. చూస్తే వీడే దాని ఇంటికి పోయిండు. రైట్ ఇల్లు ఏందిరా అమ్మ ఇంకా రాలేదు? ఆయన వెళ్ళి పడుకుంటా అంటున్నాడు. పడుకుని ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప కళ్ళేమన్నా అంటాడా? లేదు కదా, ఉండమాను. రైట్ ఇల్లు. అరే టిల్లు, మటన్ మంచి ఉడకలేదురా. తినకైతే పో. హలో టిల్లు చెప్పు. రాధిక, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను. సారీ టిల్లు. హ్యాపీ బర్త్డే. ఇట్లా ఫోన్లనా? అరే రాయడమ్మా, మమ్మీ డాడీ నిన్ను కలవనికి వెయిట్ చేస్తుంటే. టిల్లు, ఇవాళ కష్టం టిల్లు, నేను రాలేను. సరే, నేను కూడా దావత్ క్యాన్సిల్ చేసుకుంటా అయితే. మమ్మీ మరి ఏంది రాధిక? నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అరే అవన్నీ నేను చూసుకుంటా రాధిక. నా బర్త్డే బాయ్ ఇవాళ, ఆ మాత్రం డిస్కౌంట్ లేదా? సరే టిల్లు, ఇంటికి రా, అండ్ తొందరగా రా ప్లీజ్. నన్ను మోనిస్తే కమిటెడ్ నేను. హలో సార్ బ్రో, ఎంట్రీ సైన్ పెట్టు. తుంచి దాచిపెట్టుకో, తర్వాత ఆటోగ్రాఫ్ అవుతుంది అది. వాట్సాప్ బేబీ? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్, 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తా అని. అట్లుంటుంది మనతో. I'll use the washroom. Too much beer, huh? టిల్లు Yeah, bro. బాత్రూంలో ఫ్లష్ పనిచేయట్లేదు. బెడ్రూమ్లో బాత్రూమ్ యూజ్ చేసుకో. ఓకే, ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా. వాట్ డు డ్రంక్ పీపుల్ డూ? వి పిస్ అండ్ వి మిస్.
హడావిడిగా రెడీ అవుదాం చలో బోలో డీజే టిల్లు. అయ్యో రాధిక, ఎవరు ఫోటోలల్లా? నువ్వు తమ్ముడా? మంచిగా ఉన్నాడు, స్మార్ట్గా. సరే సాబ్, నేను కలిపిలే నాకు ఎప్పుడు ఫోటోలో చూడలే ఇప్పటిదాకా. నేను మీ ఇంట్లో అవి ఎడదాసి పెట్టుకున్నాను. ఏంది నేను సడన్గా ఇంటి నిండా ఫోటోలు అరే ఈడనే ఉన్నావా? చూసుకోలే నేను అసలు నిన్ను. నేను సాలే సార్ తాగి పడిపోయినావా? అయింది ఏం రాధిక, నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా? ఏం సాలే సాబ్, లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. లేవు రాధిక, రాధిక, ఏ బాబు లేవు. రాధిక, రాధిక, రాధిక తలుపుది, అక్కడ ఎవడో ఉన్నాడు. ఏయ్ బాబు లేవు. ఏ బాబు తలుపుది రాధిక, ఇది ఏం పంచాయతీ? మా తలుపుది. చెప్పటిల్లు, ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. నన్ను ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి శవాన్ని చూసి. టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్, ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పేసేయి. ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్గా ఉంటానంటేనే నేను తలుపు తీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన, పెట్టేసి రాధిక. గో టు హెల్. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో ఏంటి ఎమర్జెన్సీ? హలో ఏం చెప్పేది మమ్మీ? ఇంకా నువ్వు చెప్పేది రాదు. ఎందుకు? నేనే లాక్ చేస్తాను టిల్లు. నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్? నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈడనేనా? యూ మీ అండ్ డెడ్ బాడీ. ఇది ఒకసారి చూడు టిల్లు. ఎవరు తీసిండి ఇవి? అట్లా బొమ్మలా నుంచుంటావేంది? తనే తీశాడు. తనంటే ఎవడు? మీ పనోడా లేకుంటే మీ ఊరోడా? ఈజ్ హీ యువర్ మిల్క్ మ్యాన్? హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ జెంటిల్మ్యాన్? బట్ బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్రూషియల్ క్వశ్చన్ రాధిక, బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్. లోపలికి ఇంట్లో డెడ్ బాడీని నన్ను పెట్టుకుని ఉంటాం. ఎవరు నువ్వు? నువ్వు పోలీసులకి ఫోన్ చేసావు కదా. హే హాయ్. లాస్ట్ 1 year నుంచి రోహిత్ ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాకు మొన్నే తెలిసింది. అసలు తెలిసిన వెంటనే చంపేద్దాం అంత కోపం వచ్చింది నాకు. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ వన్ పాతి పెట్టే పని ఉంది, చేస్తావా? కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు.
బట్ నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. పోయినా వాడు ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు ఏడున్నాయో తుడిచే. టిష్యూ పేపర్ తో ఫింగర్ ప్రింట్స్ తుడిస్తే పోవు. మరి కిరసనాయిల్ డబ్బు ఒకటి ఉంటే ఈ రాదు. టిల్లు, నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఇంత అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీనంటే నంబర్ 1 దొంగ నువ్వు. సరే ఏడవకు నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నా సడన్ గా మర్డర్ అంటే నేను కూడా షాక్ అవుతా కదా. డైజెస్ట్ చేసుకోవద్దు. సారీ బేబీ. సరే నువ్వు ఏడవకు, ఏడు పాపు ప్లీజ్, తుడుచుకో. మనం స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా వాడు నిన్ను కొట్ట నీకు వచ్చిండు, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లా. ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? కాదు టిల్లు, ఐ ప్రామిస్. మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ పోలీస్ అని అనొద్దు టిల్లు, ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేమో అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ పోలీస్ అని వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటామని అన్నావు కదా, అంటే నేను ఎందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. టిల్లు, మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటుంది మనతోని ముచ్చట. బాగా ట్రాప్ చేసినావు నన్ను. టిల్లుగాన్ బర్త్డే స్పెషల్, టిల్లుగాన్ దినం. వెళ్ళు టిల్లు, వెళ్ళు. జస్ట్ 4 hours బ్యాక్ నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పా నాకు టిల్లు అంటే ఇష్టం, నేను టిల్లుని పెళ్లి చేసుకుంటా అని. నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను టిల్లు, అందుకైంది ఇదంతా.